కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా కొడుకు పెళ్ళి అనే ఓ వెరైటీ ఫ్యామిలీ స్టోరీని వినిపించబోతున్నాను. పోయిన వారం నేను వినిపించిన ఆడపిల్ల అనే వెరైటీ కథకు ఇది అనుబంధం లాంటి కథ. అయితే నిజానికి ఆ కథ రాసినప్పుడు నాకు ఈ కథ రాయాలన్న ఆలోచన లేదు. కథావాణికి పోస్ట్ చేసిన మర్నాడు అనిపించింది ఈ అంశాన్ని మరో కోణం నుంచి మరో రకంగా చెప్పొచ్చు కదా అని. ఆ విషయం అలా ఉంచితే ఆడపిల్ల అనే ఆ పోయిన వారం కథకు చాలా బాగుందని కొందరు, ఇలా కూడా జరుగుతుందా అని మరికొందరు మిశ్రమ స్పందనను తెలియజేశారు. అయితే ఈ సమాజంలో రకరకాల మనుషులు, భిన్న విభిన్న మనస్తత్వాలు అండి. కనుక ఎక్కువ శాతం ఇలా జరగటానికి ఆస్కారం ఉంది అని అనిపించే కథాంశాలతో పాటు ఇలా కూడా జరిగే అవకాశం ఉంది అని అనిపించే వెరైటీ కథాంశాలను కూడా తీసుకొని కథ రాసి ఉన్నది ఉన్నట్టు ఎలాంటి మొహమాటాలు, ఎవరేమనుకుంటారో అనే భయాలు లేకుండా కథ చెప్పటం నా అలవాటు. అది రచయిత్రిగా నా బాధ్యత కూడా. కథాంశానికి మీరు కనెక్ట్ అవటం కాకపోవటం అన్నది మీ అనుభవాలు, మీ ఆలోచన విధానం, వీటిని బట్టి పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. అయినా ఆల్ ఈజ్ వెల్, అంతా మంచివాళ్లే అని కథ చెప్పటంలో వైవిధ్యం ఏముంటుంది చెప్పండి? మనసు మూలల్లో దాగి ఉన్న మనిషి మనస్తత్వాన్ని కూడా వెలికితీసి గుట్టు విప్పి చెప్పాలి కానీ ఈ కథలో ఆ ప్రయత్నమే చేశాను. కనుక విని మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా ముందు మాట ముగించి కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు మరోసారి కొడుకు పెళ్ళి. కొడుకు మనోహర్ పెళ్లి కుదరటంతో వాసంతిక, హర్నాథుల ఆనందం అంతా ఇంతా కాదు అన్నట్టుగా ఉంది. అమ్మాయి పేరు మాళవిక. చూసిన కొద్దీ చూడాలనిపించే అద్భుతమైన అందం తనది. తల్లిదండ్రులు కూడా మంచి స్టేటసు, హోదా ఉన్నవాళ్ళు. నడివయసు ప్రారంభంలో ఉండి మంచి మాటకారితనంతో, కలుపుగోలుతనంతో ఉన్నారు. పెళ్లిచూపుల రోజు అట్టహాసంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి, చేసిన మర్యాదలు, అన్ని హంగులు ఆర్భాటాలతో కూడిన ఆ ఇల్లు చూసి చాలా సంతోషం అనిపించింది వాళ్లకు. అమ్మాయి సైతం అన్ని పనుల్లో ఆరుతేరింది అన్నట్టు ఆ ముఖంలోని కాన్ఫిడెన్సు, ఆ మాటల్లోని చలాకీతనం చెప్పక చెప్పాయి. దానికి తోడు తల్లి సుచరిత ఖంగుమంటున్న తన పెద్ద స్వరంతో గర్వంగా కూతురి గురించిన అన్ని విషయాలు చెప్పింది. మా అమ్మాయికి రాని పనంటూ లేదండి. ఇంటిని చాలా చక్కగా డెకరేట్ చేస్తుంది, పెయింటింగ్స్ వేస్తుంది, బైకు, కారు నడుపుతుంది అని చెప్పింది. చివరగా ఏదీ వదిలిపెట్టకుండా అన్నీ నేర్పించాను అని అంది. తండ్రి సుదర్శన్ మధ్యలో అందుకుంటూ, తల్లి ఎలాగో కూతురు అలాగే, సుచరితకు కూడా అన్నీ వచ్చు, అవే మాళవికకు నేర్పించింది. తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్ళి అన్ని పనులు చేసుకుంటుంటారు. నాకేం పని ఉండదు, నా బిజినెస్ పనులు చూసుకోవటం ఒకటే అన్నాడు నవ్వుతూ. మళ్ళీ కాసేపు ఆగి తనే, నాకు ఇదొక్కతే కూతురు కనుక నా కాబోయే అల్లుడే నా కొడుకు ఇక అన్నాడు. నా కొడుకు ఇక అన్న ఆ ఆఖరి మాటలలోని ధ్వని వాసంతిక, హర్నాథ్ దంపతులకు ఆనందమే కాక మరేదో తెలియని భావాన్ని మనసులో కలిగించింది. అయినా అది తాత్కాలికమే. మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావటమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంత మంచి సంబంధం తన కొడుకును వెతుక్కుంటూ రావటమే అదృష్టం అనిపించింది వాళ్లకు. అమ్మాయి తల్లిదండ్రులతో మాటలు ముగిసి కొంచెం విరామం వచ్చాక కొడుకు మనోహర్ మనోభావాలు ఎలా ఉన్నాయో అని అటు తిరిగి తన వంక చూశారు వాసంతిక, హర్నాథ్. మనోహర్ మాళవిక వంక కన్ను రెప్పవేయకుండా, చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేకుండా కళ్లతోనే ఆమె అందాన్ని తాగుతున్నట్టు ఆపగా తన వంక చూస్తున్నాడు. ఇంత అందాన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఈ బ్యూటీ నా భార్య కాబోతోందా? నమ్మలేకపోతున్నాను
అన్నట్టున్నాయి అతని చూపులు. మాళవిక మాత్రం మరీ సిగ్గుతో తలవంచుకుని కూర్చోకుండా, అలా అని అతి ఆనందాన్ని ఉద్వేగాన్ని వ్యక్తం చేయకుండా చిరునవ్వుతో తలెత్తి అందరి వంకా చూస్తూ అడిగిన వాటికి చక్కగా సమాధానాలిస్తోంది. తల్లి గొంతులాగే తన గొంతు కూడా బాగుంది. అదే మాట పైకంటే, మా అమ్మాయికి సంగీతం కూడా నేర్పించానండి, చాలా బాగా పాడుతుంది అంది తల్లి సుచరిత. అప్పుడు పాడమంటే పెళ్లి చూపుల సీన్ మరీ వెనకటి కాలం తరహాలో ఉన్నట్టుంటుందేమో అని మనసులో అనుకొని, పైకి మాత్రం నాకు పాటలంటే చాలా ఇష్టం, మా కోడలు మా ఇంటికి వచ్చాక రోజుకొక పాటైనా పాడించుకొని వింటాను అంది వాసంతిక నవ్వుతూ. మాటల సందర్భంలో తన ఆధునిక భావాలను, మోడ్రన్ థింకింగ్ని, పెళ్లి కుటుంబం పట్ల తన అభిప్రాయాలను జంకు గొంకు లేకుండా స్పష్టంగానే మాళవిక చెప్పటం చూసి కొంచెం ఆశ్చర్యపోయినా, ఈ కాలం అమ్మాయి అని మనసులోనే నవ్వుకున్నారు వాసంతిక, హర్నాథ్. ఆ అమ్మాయి మీద తల్లి ప్రభావం చాలా ఉందని చూస్తేనే తెలిసిపోతోంది. దాంతో తల్లేగా మరి ఆడపిల్లలకు అత్యంత సమీపంగా ఉండేది అని అనుకున్నారు. అంతా బాగానే ఉంది, కానీ తన కొడుకు మనోహర్ బాడీ లాంగ్వేజ్ని అదోలా అనిపిస్తోంది వాళ్లకు. పెళ్లికి మొహంవాచి ఉన్నవాడిలా, ఆ అమ్మాయి అందానికి పడిపోతున్నవాడిలా ఆ చూపులు, ఆ ముఖంలోని భావాలు ఉండటం చూసి వీళ్ళు ఈ విషయాన్ని కనిపెట్టడం లేదు కదా అని కంగారు పడుతున్నారు వాళ్ళు. కొంచెం అది ఎబ్బెట్టుగా ఉండటంతో వాళ్ళు కూడా కొడుకుని ఇంతకు ముందెప్పుడు అలా ప్రవర్తించగా చూడలేదు. అయినా వయసు ప్రభావంలే అని సరిపుచ్చుకున్నారు. మీ అమ్మాయి మాకు నచ్చిందండి, మీకు మా అబ్బాయి నచ్చితే పెళ్లి నిశ్చయం చేసుకుందాం అన్నాడు హర్నాథ్ కొడుకుని, భార్యను సంప్రదించాల్సిన పని లేదని అనిపించటంతో. అప్పటికే మనోహర్, మాళవిక ప్రైవేటుగా మాట్లాడుకోవటానికి ఇంటి బ్యాక్యార్డ్లోకి వెళ్ళిపోయారు. వీడేం మాట్లాడతాడో ఏమో అని కంగారు పడ్డాయి వాసంతి, హర్నాథ్ల మనసులు. వాళ్ళలా వెళ్ళగానే మాళవిక తండ్రి సుదర్శన్, మనోహర్ మాకు బాగా నచ్చాడండి, ఈ కాలం మగపిల్లల్లా అల్లరిచిల్లరిగా దూకుడుగా కాకుండా చాలా బుద్ధిమంతుళ్ళ, నెమ్మది స్వభావం కలవాళ్ల ఉన్నాడు. హైటు, వెయిటు, చదువు, ఉద్యోగం అన్ని విషయాల్లో మా అమ్మాయికి సమౌజీ అన్నట్టుగా ఉన్నాడు. ఇద్దరి జోడీ బాగుంది అని అన్నాడు. ఆయన మాటల్లో వాళ్ళు గమనించిన రెండు విషయాలు వాళ్ళ ఆలోచన ధోరణిని కొంచెం పట్టి ఇచ్చినట్టు కావటంతో ముఖాముఖాలు చూసుకున్నారు వాసంతిక, హర్నాథ్. మాటల ప్రారంభంలోని మీ అబ్బాయి మనోహర్ అని కాకుండా చనువుగా మనోహర్ అని అనటం, ఇద్దరూ ఒకరికొకరు సరిజోడి అనకుండా మా అమ్మాయికి సమవుజ్జి అని అనటంలో కొంత ఆధిక్య భావం, అప్పుడే కాబోయే అల్లుడి మీద అధికారం వచ్చిన భావన ధ్వనించటం గమనించారు వాళ్ళు. అయినా కొంతమందికి ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరి ముందు ఎలా మాట్లాడాలి అన్నది తెలవదు అని సరిపుచ్చుకుంది వాసంతిక మాత్రం తనలో తాను. ఇంకా వెళ్ళొస్తాం అని లేచారు మగపెళ్లివాళ్లు. వాళ్ళను పంపించడానికి బయటకు వచ్చిన సుదర్శన్ మనోహర్ భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకుంటూ, నాకు మా అమ్మాయిని అమెరికా అబ్బాయికి ఇవ్వాలన్న ఉద్దేశం ఎప్పుడూ లేదండి, ఇక్కడ ఉండే అల్లుడైతేనే నాకు కుడి భుజంగా ఉండి నా బిజినెస్ పనులు కూడా చూసుకుంటాడని అనుకున్నాను. మాకు అల్లుడైనా కొడుకైనా ఇక ఇతనేగా అన్నాడు సుదర్శన్ కాబోయే అల్లుడి భుజాన్ని గట్టిగా చరుస్తూ. అప్పుడు కొడుకు మనోహర్ పళ్ళన్నీ కనిపించేలా బ్రాడ్ నవ్వొకటి నవ్వుతూ తెగ ఆనందపడిపోతుండటం మగపిల్లవాణ్ణి కన్నా తల్లిదండ్రులకు ఎలాగో అనిపించింది. ఎంతలో ఎంత మార్పు అనుకున్నాయి ఆ ఇద్దరి మనసులు లోపల. మనోహర్, మాళవికల పెళ్ళై 2 నెలలయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా గమనిస్తుంటే కోడలు తన ఇంటికి కాపురానికి వచ్చిందో లేక తన కొడుకే అత్తవారింటికి ఇల్లరికం అల్లుడిగా వెళ్ళాడో అర్థం కావటం లేదు వాసంతిక, హర్నాథ్లకు. మనోహర్ వాళ్ళ కంటికి కనిపించటం మానేసి ఎన్నో రోజులైనట్టుగా ఉంది.
తెల్లవారటం ఆలస్యం. అత్తగారో మామగారో ఫోన్ చేస్తారు. అందులో ఏవేవో మాటలు అవతలివి వినపడవు, కానీ యువతల నుంచి వినిపిస్తుంటాయి. అది ఎంతో వినయంగా, ప్రేమగా. అలాగే మావయ్య గారు, తప్పకొస్తాను. మాళవిక నేను ఇద్దరం వస్తాం అత్తయ్య గారు. పికప్కి కారు పంపిస్తారా? అవసరం లేదు అత్తయ్య గారు, మేము వస్తాం. మీరు ఎక్కువగా స్ట్రెయిన్ కాకండి మావయ్య గారు, అంతా నేను చూసుకుంటా కదా. ఓకే అత్తయ్య గారు. అలాగే వెళ్ళండి. మాళవికను నేను అక్కడ డ్రాప్ చేస్తాను. మీరిద్దరూ వెళ్తారా? ఓకే, అలాగే చేయండి అంటూ ఇలా సెకండ్కో మామయ్య గారు, 2 సెకండ్లకో అత్తయ్య గారు అతని నోటి వెంట విని విని చెవులు పోతున్నాయి ఆ ఇంటి పెద్దలకు. మనోహర్ మాత్రమే అత్తయ్య గారు, మామయ్య గారు అనేది పదే పదే. మాళవిక మళ్ళీ అత్తమామలను ఆంటీ, అంకుల్ అని, అది రోజుకు ఏ ఒక్కసారో ఎంతో అవసరమైతేనే పిలుస్తుంటుంది. ఒకరోజు మనోహర్ తండ్రితో, మామయ్య గారు నన్ను జాబ్ మానేయమంటున్నారు నాన్న, బిజినెస్ పనులు చూసుకోమంటున్నారు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. అది విన్న వాసంతికి అది వాడు తండ్రిని సలహా అడుగుతున్నట్టుగా లేదు, ఇన్ఫార్మ్ చేస్తున్నట్టుగా ఉంది. నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు అని స్వగతంలో అనుకుంటున్నట్టుగా ఉంది అని అనుకుంది. హర్నా సైతం, అలాగా, నీ ఇష్టం, నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి అన్నాడు క్లుప్తంగా. ఒకరోజు మనోహర్ వాసంతిక తల్లితో అన్నాడు, అత్తయ్య గారు నన్ను మాళవికను అక్కడికే వచ్చి ఉండమంటున్నారమ్మా. ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరమే ఉంటాం, మీరు ఆ చిన్న ఇంట్లో అలా అడ్జస్ట్ అవుతూ ఉండటం ఎందుకు అని అంటున్నారు అన్నాడు. ఎలా చెప్పాలో అర్థం కాక అలా చెప్పినట్టు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ముందు వాసంతికకి. ఎవరికి వాళ్ళు తమంతట తాము తెలుసుకోవలసిన విషయాలను కూడా ఇలా ఎదుటి వాళ్లకు చెప్పి వాళ్ళని ఇబ్బందిలో ఎందుకు పడేస్తారో తెలియదు అనుకుంటూనే అంది. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే గౌరవం, గుర్తింపు అన్నది నా అభిప్రాయం. స్థానభ్రంశం చెందినది ఏది అయినా స్థానబలాన్ని, విలువను కోల్పోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అంది. ఇప్పుడంటే ఇప్పుడు కాదులే, చూస్తాను. మాళవిక కూడా ఇక్కడేమీ తోచటం లేదు అంటోంది. అక్కడైతే తనకు బోలెడు వ్యాపకాలు, తల్లి కూతుళ్ళిద్దరూ ఫ్రెండ్స్లా కలిసి తిరుగుతుంటారు అని అన్నాడు. సిగ్గు లేకుండా అలా మాట్లాడుతున్న కొడుకు మాటలు విని మరీ ఇంత అజ్ఞానంలో ఉంటూ ఇంత అమాయకంగా ఎలా మాట్లాడతారో ఎదిగిన మనుషులు కూడా. ఎదుటి వాళ్ళ మీద ఆ మాటలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అన్న ఆలోచనైనా రాదా? అత్తగారు, మామగారులను అమ్మానాన్నులుగా చూసుకోమన్నారు కానీ వాళ్ళనే అమ్మానాన్నులుగా చేసుకొని కన్నవాళ్లను దూరంగా పెట్టకూడదు కదా. అసలు వాళ్ళొకళ్ళు ఉన్నారన్న ఒంటి మీద స్పృహ కూడా లేకుంటే ఎలా? మధ్యలో వచ్చే కొత్త బంధాలు పుట్టుకతో వచ్చిన పేగు బంధాలను, రక్త సంబంధాలను కూడా మరిపించేటంత పటిష్టమైనవా లేక మైకం కమ్మించేవా అనుకుంది వాసంతిక బాధగా. మాళవికకు అత్తవారింటికి వచ్చిన ధ్యాసంతా అమ్మగారింటి మీదనే. తల్లి గారాబం, ఎటంటే అటు కారులో తిప్పి ఏదంటే అది కొనిచ్చేటంత పిచ్చి ప్రేమ, వీటి కారణంగా ఆ అమ్మాయి మనసంతా ఎప్పుడూ అటే లాగుతోంది. అందుకే ఒక కాలు ఇక్కడ, మరో కాలు అక్కడ అన్నట్టు మాటిమాటికి పుట్టింటికి పరుగులు పెడుతుంటుంది. ఎంతసేపు ఆ ఇంటి ముచ్చట్లే, అమ్మా నాన్నల కబుర్లే. ఫోన్లలో తల్లి కూతుళ్ళిద్దరూ నవ్వులు, కేరింతలు, గంటల తరబడి కబుర్లు. అమ్మా అమ్మా అంటూ అదే పదజపం. కోడలు అందగత్తె, చిరిమి ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అని మురిసిపోయింది పెళ్లి చూపుల రోజు వాసంతిక. కోడలు తెలివిగలది, చాలా చురుకైనది, మంచి మాటకారి. ఇక తన రాకతో నా ఇల్లంతా సందడే
ఆడపిల్లలు లేని కొరత తీరుతుంది అని కలలు కంది. చాలామంది అత్తాకోడళ్లల పొరపొచ్చాలు మనస్పర్ధాలతో కాక స్నేహితుల్లా ఉండాలని, అత్తయ్య గారు అని కోడలు పిలుస్తుంటే ఆ పిలుపు పదే పదే తన చెవులకు మధురంగా తాకుతుందని ఎంతగా ఎదురుతెన్నెలు చూసిందో వాసంతిక. కానీ తను అనుకున్నది ఒకటి ఏ రోజు జరగలేదు. అలా అని మాటామాట అనుకున్నదీ లేదు. కానీ అంతకన్నా భరించరానిదే ఆ ఇంట్లో జరుగుతోంది. తను, తన భర్త తమ ఇంట్లోనే తమ ఉనికిని కోల్పోవటం, కొడుకు కోడలు ఇద్దరూ కూడబలుక్కున్నట్టు తమని పట్టించుకోకపోవటం, వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళకిష్టం వచ్చినట్టు ప్రవర్తించి తమ ప్రమేయం అనేది ఏదీ లేకుండా చేయటం తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది ఆ దంపతులకు. కొడుకు పెళ్ళై కోడలు ఇంటికి వస్తే అంతకుముందు ఇంట ఉన్న సీన్ ఇంత ఇదిగా మారిపోతుందా? తను కాపురానికి వచ్చాక తన అత్తింటి సీన్ ఇలా మారినట్టు, తన అత్తగారు ఇలా బాధపడినట్టు తనెప్పుడూ చూడలేదే. మహాలక్ష్మిలా నువ్వు నట్టింట తిరుగుతుంటే ఎంత బాగుందమ్మా, ఇల్లంతా సందడిగా మారిపోయింది నీ రాకతో అనేవారు అత్తగారు ఎప్పుడు అనుకుంది వాసంతిక మనస్సు బాధతో ఉదాసీనంగా మారిపోగా. ఇక్కడి నుంచి మకాం పూర్తిగా ఎత్తేసి అత్తింట్లో కాపురం పెట్టాలని చూస్తున్నాడు తన కొడుకు. అలా జరిగితే ఇక అప్పుడు నా కొడుకు నా కంటికి కూడా కనిపించడేమో, అమ్మా నాన్నలు అనేవాళ్ళు తనకు ఉన్నట్టే మర్చిపోతాడేమో అత్తామామలను చూస్తూ అన్న ఆలోచన ఆందోళన కలిగించింది వాసంతికని. భార్య ఆలోచనలను, ఉదాసీనతను రోజూ గమనిస్తున్న హర్నాథ్కు తన నిస్సహాయత మీద తనకే కోపం, అసహనం కలగటం మొదలుపెట్టాయి. మాళవిక, మనోహర్ల పెళ్ళై 2 ఏళ్లయింది. వాళ్లకు ఆ రోజు ఒక బుజ్జి పాపాయి కూడా పుట్టింది. డెలివరీ అయిన తర్వాత ఆ విషయాన్ని వియ్యపురాలకి ఫోన్ చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టు చెప్తే ఆశ్చర్యపోయి మనసు చిన్నపుచ్చుకుంది వాసంతిక. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నప్పుడే చెప్తే తను కూడా వెళ్ళి అక్కడే ఉండేది కదా అని అనుకుంది. ఆమె భర్త, అల్లుడు వాళ్ల ప్రెజెన్స్ చాలు అన్నట్టు ప్రవర్తించటం బాధ అనిపించింది. కొడుకు కూడా తన తల్లిదండ్రులకు తెలియచేయాలన్న ఆలోచన రాకపోవటం విస్తుపోయేలా చేసింది. భర్తతో తన బాధను షేర్ చేసుకుంటే, ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, అక్కడ నీ ప్రాధాన్యత ఎంతో తెలుసుకొని అంతలోనే ఉండు, అలవి కాని చోట అధికులం అనరాదు అంటూ అదోలా పెదవి విరిచి నవ్వాడు హర్నాథ్. ఇద్దరూ కలిసి పాపను చూడటానికి హాస్పిటల్కి వెళ్లారు. మనవరాల్ని, తమ వంశాంకురాన్ని చూడగానే అన్నీ మర్చిపోయారు. వెళ్లేసరికి వియ్యపురాలు సుచరిత వళ్ళో ఉంది పాప. మనవరాల్ని చూసుకుని తను చాలా ఎగ్జైట్మెంట్కి గురవుతూ భర్తకు చూపిస్తూ అంటోంది, అచ్చం మీ పోలికే అండి అని. దానికి బదులుగా ఆయన, కాదు నీ పోలిక, అచ్చం అమ్మమ్మే అంటున్నాడు. వాసంతిక వెళ్తూనే కంగ్రాచులేషన్స్ అండి అంది వియ్యపురాల్ని, వియ్యంకుణ్ణి ఉద్దేశించి. ఆ తర్వాత అక్కడే ఉన్న కొడుకుని హక్ చేసుకుంటూ నాన్నవయ్యావరా అంది నవ్వుతూ. కోడలికి చెయ్యందించి కంగ్రాట్స్ అమ్మా మాళవిక అంది. ఆ తర్వాత మనవరాలి కోసం 2 చేతులు ముందుకు చాచింది. ఇవ్వలేక ఇస్తున్నట్టు పాపనిస్తూ జాగ్రత్త అంది సుచరిత. ఆ మాటలకు అదోలా నవ్వింది వాసంతిక. హర్నాథ్ వస్తూని వియ్యంకుడు సుదర్శన్ను కౌగిలించుకుంటూ కంగ్రాచులేషన్స్ బావుగారు అన్నాడు. మీకు కంగ్రాట్స్ అన్నాడు ఆయన బదులుగా. అందరూ నాయనమ్మ వాసంతిక ఒళ్ళో ఉన్న పాప వంకే మురిపెంగా ఆనందోత్సాహంతో చూస్తున్నారు. మనోహరికి ఉన్నట్టుండి తల్లితో ఏదైనా మాట్లాడాలని అనిపించిందో ఏమో. పాప అచ్చం అత్తయ్య గారి పోలిక అని అంటున్నారు మామయ్య గారు, నీకు అలాగే అనిపిస్తోందా అమ్మా అని అడిగాడు నవ్వుతూ. చాలామందికి డైరెక్ట్ స్పీచే తప్ప
ఎదుటి వాళ్ళ మనసు మీద పడే దాని ప్రభావం గురించిన ఆలోచన ఉండదు. మాటను నోటితో విసిరేయటం తప్ప అసలు ఆ ఆలోచన కూడా చెయ్యరు. అందుకే కొడుకు తనతోనే డైరెక్ట్గా అంటున్న ఆ మాటలకు మనసులో విస్తుపోతూనే పైకి మాత్రం అవును అని అంది. పాప బారసాల ఘనంగా చేశారు సుచరిత, సుదర్శన్ దంపతులు. వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు చాలామందే వచ్చారు. వాసంతిక వాళ్ళు మాత్రం ముఖ్యమైన బంధువులను ఓ 50 మందిని పిలుచుకున్నారు. అందులో వయోవృద్ధులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఆశీస్సులు పాపకు శ్రీరామరక్ష అవుతాయన్న నమ్మకంతో ఇరు పెద్దలను ప్రత్యేకంగా పిలుచుకున్నారు. ఆ రోజంతా ఆ ఇంట చాలా సందడిగా, హడావుడిగా ఉంది. మనోరాలి కోసమని చేతులకు మురుగులు, కాళ్లకు వెండి పట్టీలు, 4-5 ఫ్రాకులు, బొమ్మలు తీసుకుని వెళ్ళింది వాసంతిక. సుచరిత మాత్రం ఎక్కడెక్కడి నగలో పాప మోయలేనన్ని చేయించి, ఉయ్యాల్లో పిల్లకే పట్టుపరికిణీలు కుట్టించి అక్కడ అవన్నీ ప్రదర్శనకు పెట్టింది. తన కొడుకు మనోహర్ సైతం వాటిని ఒక్కొక్కటిగా పట్టుకెళ్ళి అత్తయ్య గారు పాపకి ఇది చేయించారు అని తన వైపు బంధువులకు చూపించటం కొంచెం ఎబ్బెట్టిగా అనిపించింది వాసంతికకు. పాపను తన వైపు పెద్దల చేతులకు ఇచ్చి ఆశీర్వచనాలు అడగాలని ఉంది వాసంతికకు. కానీ పాపను తన చేతుల్లోకి తీసుకోగానే జాగ్రత్త అంటూ తిరిగి తన చేతుల్లోకి తీసుకొని ఏదో పాప పని మీద వెళ్తున్నట్టు వెళ్ళటం చూసి చిన్నపుచ్చుకుంది ఆమె మనసు. పాప నాకేమీ కాదా? మనవరాల మీద నాకేమీ అధికారము, హక్కు లేవా అని అనిపించింది వాసంతికకు ఖాళీగా ఉన్న తన చేతుల వంక చూసుకుంటూ ఉంటే. పాప ముద్దుగా ఉంది. చూసిన కొద్దీ చూడాలని అనిపిస్తోంది. ఎత్తుకోవాలని, గుండెలకు హత్తుకోవాలని ఉంది. అడ్డాల వయస్సు ఆ బిడ్డను అరచేతుల్లో పట్టి తీసుకెళ్ళి కొత్తగా తాతైన తన భర్తకు ఇదిగోండి మీ మనవరాలు అని అందిస్తూ ఒళ్ళో పడుకోబెట్టాలని ఉంది. కానీ అవన్నీ తీరని కోరికలుగానే ఉండిపోతున్నాయి. అదే బాధగా ఉంది వాసంతికకు. తన పరిస్థితిని గమనించిన చుట్టపక్కలు తన వంక జాలిగా చూడటం వాసంతిక దృష్టిలో పడి తను సిగ్గుపడిపోయింది. వాళ్ళ ఐశ్వర్యం, ఆధిక్య భావం, వాళ్లకు వాళ్ళు తెచ్చిపెట్టుకున్న ప్రాధాన్యతల ముందు తన మధ్యతరగతి స్థితి, అధికారాన్ని చెలాయించటం రాని ఒదిగి ఉండే మనస్తత్వం, తనంతట తను చొచ్చుకొని పోయి ఆధిక్య భావాన్ని, పెత్తనాన్ని చెలాయించటం ఇవేవీ రాని కారణంగా నిశ్శబ్ద ప్రేక్షకురాలై దూరంగా ఉండిపోవలసి వస్తోంది. జరుగుతున్నది చూస్తుండటానికే పరిమితమైపోయింది వాసంతిక ఉనికి అక్కడ. 3వ నెల వచ్చాక పాపనెత్తుకొని కోడలు తమ ఇంటికి వస్తుందని ఎదురు చూసిన వాసంతికకు నిరాశే ఎదురైంది. మధ్య మధ్య వీళ్ళక్కడికెళ్ళి చూసి రావటమే తప్ప వాళ్ళు వచ్చే ప్రస్తావనే రావటం లేదు. పైగా ఒకరోజు కొడుకు మనోహర్, పాప అత్తయ్య గారికి బాగా అలవాటైందమ్మా, చాలా కేర్ తీసుకుంటారు ఆవిడ అంటూ తన బట్టలు, భార్య బట్టలు సర్దుకొని అత్తింటికి షిఫ్ట్ అయిపోవటం చూసి ఆమె కాదు, ఆమె భర్త హర్నాథ్ కూడా ఆశ్చర్యపోయాడు. పాప పెరిగి పెద్దదవుతోంది. అమ్మమ్మతో కారులో షికార్లు కొడుతూ పార్కులకు, మాల్స్కు తిరుగుతోంది, తూనీగల హుషారుగా గెంతులేస్తూ. తాత గుండెలకు హత్తుకుపోతూ ఆయన మీద మీద పడుతూ గారాలు పోతోంది. అమ్మానాన్నల మధ్య పడుకొని ఆరింద కబుర్లు చెప్తోంది. ఇవన్నీ కొడుకు నోట ఫోన్లో నిత్యపారాయణంలా వింటున్న మాటలు, అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ల కంట పడుతున్న దృశ్యాలు, తమను ఎంతో నిరాశకి, తప్పనిసరి ఈర్ష్యకు గురి చేస్తున్న విషయాలు. అంత నిరాశలోనూ వాసంతిక మనసులో ఒక చిన్ని ఆశారేఖ. ఇప్పుడంటే పాపకేమీ తెలియదు, చిన్నతనం. కానీ రేపు పెరిగి పెద్దయ్యాక, అన్నీ గ్రహించే ఊహ వచ్చాక, అమ్మా నాన్నలకు నన్ను దగ్గర చేశారు, మరి నాన్న అమ్మా నాన్నలకు నన్నెందుకు దూరం పెట్టారు అన్న ఆలోచన వచ్చి తండ్రిని ప్రశ్నించకుండా ఉంటుందా అన్నది ఆ ఆశారేఖ. కానీ
దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతపు ఆలోచన మాత్రం ఒక్కటే. ఈ కాలం పిల్లలు వాళ్ళు మగైనా ఆడైనా జీవితాన్ని ఎందుకు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు? ఒక తక్కెడ కిందికి మరో తక్కెడ పైకి ఎందుకుంటోంది? అటువాళ్ళని ఇటువాళ్ళని మన సంస్కృతి సంప్రదాయాలకు తగినట్టు ఎవరి స్థానం ప్రాధాన్యం వాళ్ళకిచ్చి అందరినీ తృప్తిపరిచి అందరినీ ఆనందపరిస్తే అందరం ఒకటి అన్న భావం ఆ అందరిలోనూ కలుగుతుంది కదా. ఇరు కుటుంబాలు ఒకటై పిల్లలకు ప్రేమానురాగాలను అందిస్తాయి కదా అన్న ఆలోచన అది. కానీ కొంతమందికి కొన్ని తోచవు. అది అంతే. ఎందుకంటే ఒంటెద్దు బండి జీవిత ప్రయాణాలు అవి. ఇదండి కొడుకు పెళ్ళి అనే కథ. విన్నారు కదా. ఈ వెరైటీ వాస్తవ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం అది ఏదైనా తెలుపుతూ ఒక మంచి కామెంట్ని పెట్టండి. ఈ వారం కథ విన్నారు కదా. 2 వెంట కొంచెం సీరియస్ ఫ్యామిలీ డ్రామా కథలు అయ్యాయి కనుక వచ్చే వారం ఒక మంచి కామెడీ కథ వినిపించే ప్రయత్నం చేస్తాను. కాసేపు నవ్వుకొని రిలాక్స్ అవుదురు కానీ. ఓకేనా అండి? మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.